ఒక్క గెలుపుతో కాంగ్రెస్ వాళ్ళు మిడిసిపడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ గుర్తును తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేశామా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో. ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా? గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడిదనెక్కి ఊరేగింపులు చేశామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో, భవిష్యత్తు ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే, మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను. వాళ్ళ దగ్గరికి పోయి బుల్డోజర్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరో యువకులు వాళ్ళంతా కలిసి ఆ బుల్డోజర్ వచ్చి కారుని బిక్కపోయేది వేసింది. ఈయనకు బాధ అయిపోతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ జెండాని ఏమైనా గాడిద మీద ఊరేగించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా మెయ్యను అధికారంలో ఊరాడించిందిరా నాయన, తెలుసుకో. పొత్తు కలిపి మీకు అధికారం ఇచ్చింది 2004లో. 14 తర్వాత మీరు గెలిచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రజలు కదా మళ్ళీ ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లికి మేము ఇలా తెలంగాణలో అధికారం ఇస్తామని చెప్పి కదా తెలంగాణ ప్రజలు ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చిన నాయకత్వాన్ని ఇలా ముఖ్యమంత్రి చేసింది.